హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కామాక్షిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్. ఈ క్యాప్సికమ్ రైస్ నేను డిఫరెంట్ కలర్స్ క్యాప్సికమ్స్ యూస్ చేసి ఈరోజు ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడైతే నేను 4 కలర్స్ క్యాప్సికమ్స్ తీసుకున్నానండి. తీసుకొని ఇలాగా నేను రింగ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను రెడ్ కలర్ తీసుకున్నానండి. తర్వాత గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. అండ్ ఆనియన్ వచ్చేసి 2 తీసుకొని ఇలాగ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కాజు తీసుకున్నానండి, లవంగము, తర్వాత చెక్క తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి వాంగీబాత్ పౌడర్ అనమాట. ఇది మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, అది తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన తర్వాత నెయ్యి ప్లేస్లో నూనె కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను నెయ్యి యూస్ చేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి వచ్చి కాజు, లవంగము అండ్ చెక్క వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలండి. తరిగి పెట్టిన ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ 1 by 1 ఇందులోకి వేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి నేను ఎల్లో వేసుకుంటున్నాను, తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను, తర్వాత వచ్చేసి ఆరెంజ్ క్యాప్సికమ్ వేస్తున్నానండి. ఆరెంజ్ కలర్ క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత అండ్ ఫైనల్లీ వచ్చేసి రెడ్ కలర్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, సో చూస్తేనే అట్రాక్టబుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అండ్ ఫైనల్లీ వచ్చేసి రెడ్ క్యాప్సికమ్ వేసేసుకున్నానండి. అన్ని క్యాప్సికమ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లోకి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే కొంచెము ఈ కూరలు అనేవి మగ్గినట్లు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను అన్నం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ యూస్ చేసినా బాగుంటుంది. నేను ఈసారి వచ్చేసి బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. సో చూడండి, అన్నం కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం క్యాప్సికంలో మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత అగైన్ దీనిపైన మూత పెట్టండి, బాగా మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాము. చూడండి, బాగా మగ్గింది కదా. మనకి క్యాప్సికమ్ చూస్తే బాగా తెలిసిపోతుంది ఎలా మగ్గింది అనేది. సో మనకి క్యాప్సికమ్ మగ్గింది. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి వాంగీబాత్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం మామూలుగా బ్రింజాల్ యూస్ చేసి చేస్తాం కదా వాంగీబాత్ అంటే, అలా కాకుండా క్యాప్సికంలో కూడా ఈ పౌడర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి, ఆ పౌడర్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోకి రైస్ యాడ్ చేసుకొని కలుపుకోవడమే అండి. మన రైస్ రెడీ అయిపోయింది, క్యాప్సికమ్ రైస్. సో చూసారు కదా, మన టేస్టీ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.